హాయ్, నేను ఒకటి చెప్తాను. మనకు నచ్చిన వాళ్ళని చేసుకుంటే హ్యాపీగా ఉంటాం. మనకు నచ్చిన వాళ్ళని చేసుకుంటే ఎటెళ్ళినా సుఖం ఉండదు, అంటే ఎటెళ్ళినా మనశ్శాంతి ఉండదు. మీకు నచ్చిన అమ్మాయిని చేసుకోండి, సుఖపడండి. అమ్మా నాన్నకి ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఏదో ఒక ఆనందం ఉంటుంది. అమ్మా నాన్నలు ఒప్పించకుండా చేసుకోకపోతే పెళ్ళి వాళ్ళు అమ్మా నాన్నలకు చెప్పుకోలేము, అవతల చెప్పుకోలేక అటు ఇటు కాక నలిగిపోతాడు. రేట్ చేస్తాం మరి, పొజిషన్ నాకు అంటారు మరి. అలాగే అమ్మా నాన్నలకి నచ్చలేని పెళ్లి చేసుకున్నా, ఇంట్లో వాళ్ళు నచ్చని పెళ్లి చేసుకోకపోయినా ఇంట్లో వాళ్ళకి ఎదురు సమానం మనం చెప్పలేము. ఏమంటే నువ్వు నచ్చిన అమ్మాయిని చేసుకున్నావు అని మాట్లాడతాం ఎవరైనా సరే. అది ఇంట్లో వాళ్ళ మాట చెప్పుల మాట పెళ్లి చేసుకోండి. ఏవైనా సరే ఇంట్లో సపోర్ట్ వస్తారు, ఆఖరికి ఎవరైనా సపోర్ట్ వస్తారు. అదేందా, అది నేర్చుకోండి. కానీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోండి పర్లేదు, కానీ ఎదిరించి పెళ్లి మాత్రం పెళ్లి చేసుకోకండి. ఇది నిజంగా చెప్తారు. అదేందా, పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఒప్పించి చేసుకోండి, ఇంట్లోనే చేసి పెళ్లి చేసుకోండి. వాళ్ళు ఒప్పించండి, కానీ వాళ్ళు ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటే చాలా తర్వాత మనమే బాధపడతాం. అదేందా, అది ఇప్పుడే అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. నాకు తెలిసిన హ్యాపీగా ఉంటుంది లైఫ్. లేకపోతే ఎటు కాక ఇదైపోతాం, బయటికి చెప్పుకోలేము, పక్కోలేము. ఎవరైనా సరే అమ్మా నాన్నల మాట ఆలకించపోయినా, పెద్దోళ్ళ మాటలు ఆలకించపోయినా పోయింది ఎవరు? మనమే. అర్థమైందా? అది అందుకే ఎంతలో పెళ్లి చేసుకుని సరే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోండి, వాళ్ళ మాట ఆలకించండి. అదేందా, అమ్మ మాట ఆలకించకుండా పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఏం కాకుండా పోతుంది, అది కన్ఫర్మ్. కొంతమంది అనుభవం మీద కొన్ని చూసి నేను చెప్తాను. అది వాళ్ళు చెప్పుకోలేరు, కొక్కోలేరు, వాళ్ళు ఏవి చేయలేక భరిస్తారు. ఇటు అట్టిన బద్ది నలిగిపోతుంటారు. వాళ్ళ బాధ చెప్పుకోలేని బాధ. అదే ఫ్రెండ్స్, అందుకే అమ్మ నాన్న చెప్పిన మాట ఆలకించండి, వాళ్ళ మాట బాగా ఆలకించండి. నచ్చిన అమ్మాయిని చేసుకోండి, ఒప్పించండి, నచ్చిన అమ్మాయిని చేసుకోండి. లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంటారు, మనశ్శాంతిగా. కష్టం నష్టం వచ్చినా చక్కగా చూస్తారు. అదేందా, అది మాత్రం కన్ఫర్మ్. ఓకే ఫ్రెండ్స్, ఓకే.